పెసరట్టు ఉప్మా నీకోసమే చేశానురా. ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇంకోటి పిల్లని చూసొచ్చానురా. ₹1,00,000 కట్నం ఇస్తా అన్నారు. అమ్మాయి మాత్రం మహాందగత్తి. పెసరట్టు చెత్తగా ఉంది, ఉప్మా అసలు ఉడకలేదు. అదేంటి రత్తి ఎక్కకున్నా ఇంతకు ముందేగా బాగుందన్నా. నీ కుట్ర తెలియక అలా అన్నాను. అదిగో ఆ సత్యనాడు వస్తున్నాడు. రాత్రంతా ఎక్కడికి వచ్చా? ఇంట్లో ఉండి చేసే ఘంకారాలు ఏమున్నాయి? రాజా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ రూమ్. ఎవడా ఫ్రెండ్? అదే లైబ్రరీ రాము. సార్, ఇది లైబ్రరీయా పబ్లిక్ పార్క్? రే సార్, తీరేసారా? మా తమ్ముడు రాజా నీతో తిప్పుకుని నీ అవసరం తీర్చుకున్నావు. వాడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. రే సార్, స్పెషల్ టీ తీసుకురారా. నలుపు తెలుపు నావులుందా? ఉందండి. అరే, మీరు ఇంకా నలుపు తెలుపు నవ్వు చదవలేదా? అందుకే నలుపేదో తెలుపేదో తెలుసుకోలేకపోతున్నారు. మిస్టర్, ఇది పబ్లిక్ పార్క్ కాదు, లైబ్రరీ. ఒరే సారీ, టీ క్యాన్సిల్. ఏమే సీత, కాలేజీలో నువ్వు ఎవరైనా ప్రేమించావా? ఎందుకు? ప్రేమించావా లేదా? లేదనయ్యా. నువ్వు బట్టలు కూతుంటే పక్కింటి గోడ నుంచి అని విజులేశాడే వాణ్ణి. లేదన్నయ్యా, నీ మీద ఒట్టు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్టెందుకులే. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు, ఈ కట్నాలు గిట్నాలు లేకుండా హాయిగా పెళ్లి జరిపించేస్తాను. ఎందుకే కొట్టావు? నేను కాదు, అమ్మా. ఆహా, ఆగరా కోట్ సచ్చినాడు. ఎరా పాడుపుట్టినాడు చెల్లెలకు చెప్పాల్సిన మాటలేనా ఇవి? ప్రేమించాను అంటే కాళ్ళు ఎరపోతే మూలపడేయాల్సింది పోయి నువ్వే ప్రేమించమని చెప్తావా? తప్పేంటి తప్పేంటి అని ఇంతవరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించమని చెప్తున్నాను. నా కూతురుగా కర్మేం పట్టలేదురా. నీకో సంబంధం చూశానని చెప్పానుగా. ఆ అమ్మాయికే ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ అమ్మాయి నువ్వు చేసుకునేట్టు, ఆ అబ్బాయి నీ చెల్లెల్ని చేసుకునేట్టు. దీన్ని కావాలంటే వాడిని చేసుకోమను. వాడి చెల్లెలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదురా. నీ పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిగితే వినాయకుడికి 101 కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను. అలాగా? ఈ పెళ్లికి విఘ్నం కలిగించమని అదే వినాయకుడికి నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడేం చేస్తావు? బాబు వినాయక, నీకు కోటాను కోట్ల అప్లికేషన్లు వచ్చిండొచ్చు. అవన్నీ పెండింగ్ లో పెట్టి ముందు నా అప్లికేషన్ శాంక్షన్ చేయాలి. మా అమ్మ 101 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుంది కదా, నేను 202 కొబ్బరికాయలు కొడతాను. నన్ను కాదని ఆవిడకి శాంక్షన్ చేశావో గొప్ప గొడవలు అయిపోతాయి. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. అడ్వాన్స్ గా దండం పెడుతున్నాను, ముందు తీసుకో. నమస్కారం. దేవా, ఇంత త్వరగా నా అప్లికేషన్ శాంక్షన్ చేస్తాను అనుకోలేదు. థ్యాంక్స్. ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి. ఇదిగోండి మీ గొలుసు. మీకు నా మీద నమ్మకం ఎందుకు కలగటం లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. పోనీ మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా. ఓకే, ఆలోచించుకుని నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. ఎందుకే డబ్బులు వేస్తున్నారు? నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను.
నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను. హలో, మోహన్ హియర్. మీరు మోహనం నాకు తెలుసు. ఒకసారి లోపలికి వస్తారా? సారీ సార్, ఇప్పుడే వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. ఏమిట్రా, ఏమైంది? మన సిరిగాడు. అది సరే గాని నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. లైన్ లో ఉండమని చెప్పు. ఓకే. సార్, కూర్చోండి సార్. సారీ సార్, నేను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమనుకోకండి. కూర్చోండి సార్, దయచేసి కూర్చోండి సార్. పర్వాలేదు, కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? సార్, నా మీద ఏమైనా కోపం ఉంటే మేమో ఇవ్వండి, సస్పెండ్ చేయండి. అంతేగాని ఇదేమిటి సార్? ముందు ఆ చేతులు దించండి సార్. ఇది ఆడపిల్లల తండ్రుల ట్రేడ్ మార్క్. నాకు కూతురుంది, కుందన బొమ్మ, డిగ్రీ చదువుకుంది. దాన్ని మీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఊ అనే వరకు ఈ చేతులు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే నిలబడి ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చే టైంకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నారు? అరే మీరెందుకు నమస్కారం పెడతారు? పెళ్లి చేయాల్సిన వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. నాది కూడా అదే ట్రేడ్ మార్క్ సార్. నాకు కూడా పెళ్లి కావాల్సిన ఒక చెల్లెలుంది. పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? నాకే గనక ఓ కొడుకుంటే మనం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం కదా. ఒకవేళ ఉన్నా కుదరదు సార్. ఏ ఇవాళే నా మ్యారేజ్ ఫిక్స్ కాబోతుంది. అడిగినాడు. ఆ? నిన్న నువ్వు తెచ్చిన ఫైల్లో అన్ని తప్పులే. కరెక్ట్ చేయి, వెళ్ళు. అలాగే సార్. Get out.